వర్షంలో చుట్టాలు. తుని పిచ్చుక చాలా పేదది. ఎప్పుడూ కష్టపడుతూ ఇంటిని పోషిస్తూ ఉంటుంది. వాళ్ళది చాలా చిన్న ఇల్లు. ఆ ఇంట్లో పెద్దగా వసతులేమీ ఉండవు. అయినా కాని తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక ఇద్దరూ ఉండడానికి ఆ ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా కాని సరిపెట్టుకుని జీవిస్తూ ఉంటారు. వర్షాకాలం వస్తూ ఉండడంతో ఇద్దరూ చాలా భయపడుతూ ఎలా ఉంటుందోనని కంగారు పడుతూ ఉంటారు. అలా కష్టంగా వాళ్ళ జీవితాన్ని ఆ ఇంట్లోనే దారి లేక గడుపుతూ ఉంటారు. బుజ్జి పిచ్చుకకి మాత్రం ఒక మంచి ఇల్లు ఉంటే బాగుంటుందని ఆశగా ఉంటుంది. అమ్మా, వర్షాకాలం రాబోతుంది కదమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం బుజ్జి? ఏం చేయడానికి మనకి దారి లేదు. ఇల్లు సరిగ్గా లేదు కదా, ఇంట్లో అక్కడక్కడ నీళ్లు పడే అవకాశం ఉంది. ఉన్నా కానీ ఏం చేస్తాం బుజ్జి? అలా గడవడమే. అమ్మా, మనం ఎప్పుడు మన ఇల్లు మంచిగా చేసుకోగలం? డబ్బులుంటే చూద్దాంలే బుజ్జి. మనం ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉందమ్మా. ఇంకా మన ఇంటికి ఎవరైనా వస్తే ఇంట్లో ఉండడమే కష్టం. అవును బుజ్జి, అది కూడా నిజమే. కానీ మన ఇంటికొచ్చే వాళ్ళు ఎవరున్నారు? అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. తుని పిచ్చుక పనులు చేస్తే ఆ వచ్చిన డబ్బులతో తన ఇల్లు పెద్ద ఇల్లు కట్టుకోవడానికని కాదు కదా, బాగు చేయించుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. వర్షాలు తొందరగా రాకపోతే అదే చాలమ్మా. అవును బుజ్జి, ఇప్పటికైతే వర్షాలు లేవు కదా, ఇంకదేం పట్టించుకోకలే. అవును, నిజమేనమ్మా. సరే, వంట చేసి ఆకలిగా ఉంది. నీ వల్లే ఆలస్యమైంది. సరేలే అమ్మా, నువ్వు వంట చెయ్యి, నేను అయితాను. బుజ్జి పిచ్చుక అక్కడి నుండి వెళ్లిపోతుంది. తుని పిచ్చుక వంట చేస్తూ వాళ్ళ ఇల్లు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కాని తన దగ్గర డబ్బులు లేకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటుంది. నా దగ్గర డబ్బులుంటే కొంచెం పెద్దిల్లైనా కట్టుకునే వాళ్ళం. ఈ ఇంట్లో మా ఇద్దరికి ఉండడమే ఇబ్బందిగా ఉంది. అయినా కాని బుజ్జికి నా పరిస్థితి తెలిసి ఎప్పుడూ ఏమీ అడగదు. ఏదో ఒకరోజు ఇల్లు కట్టుకోవాలి అంతే, అప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు. అలా అనుకుంటూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. వర్షాలు కూడా వచ్చే విధంగానే ఉంటాయి. అప్పుడే బుజ్జి పిచ్చుకని తుని పిచ్చుక సరుకులు కని పంపిస్తుంది. అనుకోకుండా తుని పిచ్చుక చుట్టాలైన చిచ్చుకాకి, తన కొడుకు చిన్నుకాకి, అలాగే మహిగ్రద్ద తుని పిచ్చుక వాళ్ళ ఇంటికొస్తారు. ఆ చిచ్చు, మహి, మీరేంటి అనుకోకుండా ఇలా వచ్చారు? ఏ తుని, చెప్పకుండా వచ్చామని తిట్టుకుంటున్నావా ఏంటి? అయ్యో, అలా ఎందుకు తిట్టుకుంటాను మహి, మీరొస్తారని అనుకోలేదు కదా, ఒక్కసారిగా ఆశ్చర్యపోయానంతే. ఏ లేదులే తుని, సరదాగా వచ్చామంతే. ఎప్పటినుండో వద్దామని అనుకున్నాం, ఇప్పుడు కుదిరిందంతే. పోనీలేండి, బాగానే వచ్చారు. అలా అందరూ క్షేమ సమాచారాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే బయట చినుకులు మొదలవుతాయి. ఏరా చిన్ను, ఎలా ఉన్నావు? బాగున్నానత్తో. బుజ్జి ఏది? ఇప్పుడే బయటికెళ్ళింది, వచ్చేస్తుందిలేరా. నిన్ను చూస్తే ఇప్పుడు ఎగిరి గంతులేస్తుంది. మా చిన్నుగాడు బుజ్జితో ఆడుకోవడానికి వచ్చాడు. ఓ, లేదంటే మీతో కబుర్లు చెప్తూ కూర్చోవాలా ఏంటి? సరేలేరా, ఆగు, కాసేపుంటే బుజ్జి వచ్చేస్తుంది. అలా చూస్తూ ఉంటారు. ఇంతలో వర్షం మొదలవుతుంది. బుజ్జి పిచ్చుక కూడా కంగారుగా సరుకులు తీసుకుని ఇంటికొచ్చేస్తుంది. వాళ్ళ ఇంటి దగ్గర చుట్టాలను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఏంటంట, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చానులే బుజ్జి. చిన్న కూడా వచ్చాడు, ఇంకా ఆడుకోవడమే పని. అవును బుజ్జి, మనం కలిసి చాలా రోజులైంది కదా. అవునరా చిన్నగా, కానీ మనం ఇప్పుడు ఆడుకుందామనుకుంటే వర్షం వచ్చేస్తుంది. అవును, ఈ వర్షం ఎన్ని రోజులు లేదు కానీ ఈ రోజే మొదలు పెట్టింది. మేమొస్తే ఆ మాత్రం హడావిడి ఉండాలి కదా తుని. అలా అందరూ మాట్లాడుకుంటూ ఇంట్లోనే ఉంటారు. ఇంతలో ఆ వర్షం వల్ల తుని పిచ్చుక వాళ్ళ ఇంట్లో అక్కడక్కడ కారుతూ ఉంటుంది. ఆ వర్షపు నీళ్లు మహిగ్రద్ద నెత్తి మీద పడుతూ ఉంటాయి. ఏంటి, నాపై నీళ్లు పడుతున్నట్టు అనిపిస్తుంది? అనిపించడం కాదే మహి, నిజంగానే పడుతున్నాయి. అవును మహి, అక్కడ లేకు, మా ఇల్లు వర్షం వస్తే నీళ్లు కారుతాయి. అక్కడ గిన్నె పెడతా నాకు. అవునా, ఈ వర్షం ఈ రోజే రావాలా ఏంటి? తుని పిచ్చుక వెంటనే వెళ్లి ఇంట్లో నీళ్లు పడే చోట గిన్నెలు పెడుతుంది. తనకి మెల్లగా భయం మొదలవుతుంది. తుని పిచ్చుక తన మనసులో, అమ్మో, ఇప్పుడు ఇంట్లో చుట్టాలున్నారు, ఇలాంటి సమయంలోనే వర్షం రావాలా?
ఇంట్లో బుజ్జికి నాకి సరిగ్గా ఉండడానికి అవ్వదు. ఇప్పుడు అందరం ఎలా ఉండాలో ఏంటో అనుకుంటేనే బాధగా అనిపిస్తుంది. ఈ వర్షం వల్ల ఇంట్లో నీళ్లు కారుతున్నాయి. పాపం రాక రాక ఇంటికొచ్చారు, బాగా చూసుకోవాలి అని అనుకుంటుంది. తుని పిచ్చుక కాసేపు వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో వంట చేద్దామని అనుకుంటుంది. కానీ వంట చేయడానికి కూడా వీలవ్వకుండా బయట వర్షం పడుతుంటే తుని పిచ్చుక దానికి ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటుంది. సరే, నేను వెళ్ళి వంట చేస్తాను. వంట ఎక్కడ చేస్తావు తుని నువ్వు? బయట చేస్తాను చిచ్చు, మీరు మాట్లాడుకుంటూ ఉండండి. అవునా? మరి బయట వర్షంగా ఉంది కదా, నీళ్లు కూడా కారుతున్నాయి. అవును, కానీ నీళ్లు పడకుండా ఏదో ఒకటి సూరిలో పెట్టి మండిస్తానులే. అయ్యో, ఎంత ఇబ్బంది పడాలా? ఏం చేస్తాం చిచ్చు, ఏదీ లేనప్పుడు ఉన్నదానితోనే సర్దుకోవాలి కదా. అవునులే, అది కూడా నిజమే. తుని పిచ్చుక ఇంటి బయట వంట చేయడానికని అన్ని సిద్ధం చేసుకుని వర్షపు నీళ్లు పడకుండా అడ్డులు పెట్టుకుని వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే చిచ్చుకాకి మహీగ్రద్ద ఇద్దరు తన దగ్గరికి వెళ్తారు. అయ్యో, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఇంట్లో కూర్చోండి. ఏం పర్లేదులే తుని, కొత్త చుట్టాలమా ఏంటి అలా అంటున్నావు? అవును తుని, ఏమైనా పని చెయ్యాలా? అయ్యో, ఏం వద్దండి, అన్నీ నేను చేసుకుంటానులే, మీరు వెళ్ళండి. అబ్బా, ఏం పర్వాలేదులే, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. ఏదైనా పని చెయ్యాలంటే చెప్పు, కూరగాయలు కొయ్యమంటావా? అయ్యో వద్దు, ఈ పని కదా, నేనెంతసేపు చేస్తాను చెప్పు. సరేలే, మేము కబుర్లైనా చెబుతాము. ముగ్గురు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. తుని పిచ్చుక వంట చేసేస్తూ ఉంటుంది. పిల్లలిద్దరూ ఇంట్లోనే కూర్చొని ఆటలాడుకుంటూ ఉంటారు. చాలా సంతోషంగా ఉంటారు. ఆహా తుని, ఈ వర్షంలో వంటలు గుమగుమలాడిచ్చేస్తున్నావులే. అవునవును, నిజమే. తుని వంట అంటే ఆ మాత్రం ఉంటుందిలే. అలా ఏం లేదులే, కాని వంట అయిపోయింది, భోజనం చేసేద్దరు పదండి. అందరం కలిసి తినేద్దాం. అలా అందరూ ఆ ఇరుకు ఇంట్లోనే కూర్చొని భోజనం చేస్తారు. అలా ఆ రోజంతా చాలా కబుర్లు చెప్పుకుంటూ గడుపుతారు. రాత్రవుతుంది. అప్పుడే తుని పిచ్చుక వాళ్ళ ఇల్లు చాలా చిన్నదవ్వడంతో ఒకటే మంచం ఉంటుంది. అలాగే అందరూ ఆ ఇంట్లో పడుకోవాలంటే ఇరుకిరుగ్గా పడుకోవాల్సిన పరిస్థితి. ఇంకా అలా వర్షం పడుతూనే ఉంటుంది. తుని పిచ్చుక తన మనసులో, ఈ వర్షం చూస్తే ఆగలేదు. ఇప్పుడు ఇంతమంది ఇంట్లో పడుకోవాలంటే కష్టమే. వచ్చిన చుట్టాలను కింద పడుకోబెడితే ఏం మర్యాదగా ఉంటుంది? వాళ్ళని మంచం మీద పడుకోమని నేను పుచ్చి కింద పడుకుంటాం అని అనుకుంటుంది. ఇంకా అందరూ కబుర్లు చెప్పుకోవడంలోనే మునిగిపోయి ఉంటారు. అలా చాలా సమయం గడుస్తుంది. ఈ వర్షం ఏంటో ఇంకా తగ్గనే లేదు. అవును, ఈ రోజే మొదలు పెట్టింది. అమ్మా, నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. అవునా బుజ్జి, ఆగు, కింద పక్కన వేస్తాను, పడుకుందాము. ఎందుకు తుని? బుజ్జి, నువ్వు వెళ్ళి మంచం మీద పడుకో. పర్వాలేదక్క, మీరు పడుకోండి, నేను కింద పడుకుంటాను. అయ్యో, అలా ఏం లేదులే బుజ్జి. చిన్ను, నువ్వు కూడా పైన పడుకోరా. పర్వాలేదులే చిచ్చు, బుజ్జి కింద పడుకుంటుందిలే, దానికి అలవాటే. అయ్యో, పిల్లలను కింద పడుకోబెట్టి మేం మంచం మీద ఏం పడుకుంటాం చెప్పు. అలా చిచ్చుకాకి గట్టిగా చెప్పడంతో బుజ్జి పిచ్చుక చిన్ను కాకి ఇద్దరు ప్రశాంతంగా పడుకుంటారు. తుని పిచ్చుక తన చుట్టాల కోసం కింద దుప్పట్లను వేస్తుంది. ఇక్కడ వర్షపు నీళ్లు పడుతూ ఉంటాయి. ఏ పర్వాలేదులే తుని, ఒక్కరోజుకి ఏం కాదులే, ఏదో ఒక పక్క సర్దుకుందాం. అయినా తుని, నీకు చాలా ఓపిక, అందుకే వచ్చిన చుట్టాలైనా మమ్మల్ని ఏ లోటు లేకుండా చూసుకోవాలని అనుకుంటున్నావు. రాక రాక వచ్చారు, మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఎలా? అలా మాట్లాడుకుంటూ ముగ్గురు పడుకుంటారు. కాని రాత్రంతా ఇబ్బంది పడుతూనే ఉంటారు. అలా ఆ రాత్రి గడుస్తుంది. తర్వాత రోజు ఉదయం అయ్యేసరికి వర్షం తగ్గుతుంది. అమ్మయ్య, వర్షం బాగానే తగ్గింది. అవును చిచ్చు, రాత్రంతా పడుతూనే ఉంది కదా. సరేలే తుని, ఇంకా మేము వెళ్తాము. ఇంకా ఉండమనాలనే ఉంది, కానీ నిన్న ఒక్కరోజే మా ఇంట్లో ఉండడానికి చాలా కష్టపడ్డారు. అయ్యో, అలా ఏం లేదులే తుని, నువ్వు మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకున్నావు, దాని ముందు ఇదంతా. నిజమేనత్తా, మంచిగా వంట చేసి పెట్టావు కూడా. సరే, మళ్ళీ అప్పుడప్పుడైనా వస్తూ ఉండండి. అలాగే తుని, నీ దగ్గరికి రాకపోతే ఎలా చెప్పు. సరేనత్త, బాయ్. నిన్నంతా బాగా ఖర్చిపోయింది. అవును, నిజమే. అలా చిచ్చుకాకి వాళ్ళు అక్కడి నుండి వెళ్లిపోతారు. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక వాళ్ళ ఇంటికొచ్చిన చుట్టాలను వీలైనంత బాగా చూసుకోగలిగారని ఇద్దరూ ఆనందపడతారు. తుని పిచ్చుకకి ఇద్దరు పిల్లలు, బుజ్జి పిచ్చుక విజ్జి పిచ్చుక. పెద్ద కూతురు బుజ్జి పిచ్చుక చాలా బద్దకస్తురాలు.
అలాగే తనకి నిద్రంటే చాలా ఇష్టం. దానితో ఎప్పుడూ పడుకునే ఉండి పగటి కలలు కంటూ ఉంటుంది. చిన్న కూతురు విజ్జి పిచ్చుక వాళ్ళమ్మకి సాయం చేస్తూ చాలా బుద్ధిగా ఉంటుంది. పడుకోవద్దని ఎన్నిసార్లు తుని పిచ్చుక నచ్చ చెప్పినా కాని బుజ్జి పిచ్చుక అస్సలు మాట వినకుండా ఒక్కొక్కసారి మాత్రం చిన్న పని చేసి వెళ్లి పడుకుంటూ ఉంటుంది. వర్షాకాలం వస్తుంది. దానితో వర్షాలు పడుతూ ఉండడంతో చల్లగా ఉండి ఇంకా ఎక్కువ నిద్రపోతూ పగటి కలలు కంటూ తుని పిచ్చుక వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఒకరోజు ఉదయాన్నే విజి ఇంట్లో బుజ్జి ఏం చేస్తుంది? ఏం చేస్తుందమ్మా? ఎప్పుడు పడుకుందామని చూస్తుంది. అవునా, దానిని పడుకునివ్వకూడదు. పడుకున్నది బుద్ధిగా పడుకోకుండా కలలు కని మన బుర్ర తింటుంది. నిజమేనమ్మా బాబు, ఒక్కసారి పిలు, లేదంటే నిద్రపోద్ది. సరే సరే పిలుస్తాను, ఏదో ఒక పని చెబుతానుండు. ఇక తుని పిచ్చుక గట్టిగా బుజ్జి పిచ్చుకని పిలవడంతో వెంటనే బయటకొస్తుంది. కాని ఎక్కడ పనులు చెయ్యాలోనని చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఏంటమ్మా ఉదయాన్ని పిలుస్తున్నావు? ఉదయం కాకపోతే రాత్రి పిలుస్తానా ఏంటి? సరేలే, ఏంటో తొందరగా చెప్పు. ఏముంది, వాకిలంతా బాగా ఊడ్చు, చాలా పనులున్నాయి. ఏంటమ్మా ఇలాంటి కష్టమైన పనులన్నీ చెప్తావు? నీకన్నా చిన్నది విజ్జి పనులు చేస్తుంది కదా, నువ్వు చేయడానికేంటంట? అది చేస్తే నేను కూడా చేయాలా? విజ్జి నువ్వు పనులు చేయడం మానే. సరే బుజ్జి, అయితే అన్ని పనులు నువ్వే చేసేస్తావు కదా? చేయకపోతే నేను ఊరుకుంటానా ఏంటి? ఒట్టిలే విజ్జి, నీ పని నువ్వు చేసుకో, నాకు అసలే చాలా పనుంది, వాకిలంతా ఊడ్చాలి. బుజ్జి పిచ్చుక గబగబా వెళ్లి చీపురు తీసుకుని వాకిలి ఊడ్చుతూ ఉంటుంది. తన పని తాను చేయడానికి చాలా ఇబ్బంది పడిపోతుంది. ఇంతలోనే బాగా నిద్రొచ్చేస్తూ ఉంటుంది. దానితో సగం సగం పని చేసి మెల్లగా ఇంట్లోకెళ్ళిపోతుంది. అమ్మ బాబోయ్, నిద్రొచ్చేస్తుంది, అసలే చాలా అలసిపోయాను, తొందరగా పడుకోవాలి, లేదంటే నా వల్ల కాదు. ఇలా మంచం మీద పట్టుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. ఇక బుజ్జి పిచ్చుక మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. కాసేపటికి తుని పిచ్చుక చూసేసరికి బుజ్జి పిచ్చుక అక్కడుండదు. దానితో తుని పిచ్చుకకి బాగా కోపం వస్తుంది. విజ్జి పిచ్చుక మాత్రం నవ్వుకుంటుంది. ఈరోజు బుజ్జి పని చెబుతానుండు. ఏం చెప్తావు? అది పడుకునే ఉంటుంది, వెళ్ళావంటే దాని వింత మాటలతో పిచ్చి తెప్పిస్తుంది. దీనితో ఇదొక పెద్ద బాధ అయిపోయింది. కాసేపు ఆగి లేపుతానుండు. అయినా అది పని చేస్తే ఈ రోజుకి మన పని అవ్వదు, అది పడుకోవడమే నయము. అలా అనుకుంటూ ఇద్దరు పని చేసుకుంటూ ఉంటారు. కాసేపటికి ఇంట్లోకెళ్లేసరికి బుజ్జి పిచ్చుక నిద్రలో కలవరిస్తూ ఉంటుంది. ఆ కలవరింతకి తుని పిచ్చుక విజ్జి పిచ్చుకకి కోపం వస్తుంది. వెంటనే బుజ్జి పిచ్చుకని నిద్రలో నుండి లేపుతారు. అంతే, కంగారుగా ఒక్కసారిగా బుజ్జి పిచ్చుక నిద్రలో నుండి లేస్తుంది. ఇద్దరూ భయపడిపోతారు. ఛీ, భయపడ్డానేంటి బుజ్జి? అంత కంగారుగా లేచావేంటి? మెల్లగా లేవచ్చుగా. ఎవడు బుజ్జి? నేను మహారాణిని, రాణి అని పిలవండి. అవును మహామంత్రి, నా కుర్రాలు ఎక్కడా? ఇలా తీసుకొని రండి. ఏంటి విజ్జి ఇది? ఏం మాట్లాడుతుంది ఇది? ఏదో కలకనుంటుంది, అదే నిజమని అనుకుంటుంది పాపం. ఓసై బుజ్జి, ఈ పగటి కలలు కనడం ఏంటే బాబు, నిద్రలే. నా కుర్రాన్ని తీసుకొనొస్తే అలా అంతా తిరిగి ప్రకృతి అందాలన్నీ చూసొస్తాను. దీనికిలా కాదు, వస్తానాగమ్మ. విజ్జి పిచ్చుక వెళ్లి నీళ్లు తీసుకొనొచ్చి బుజ్జి పిచ్చుక ముఖాన కొడుతుంది. అంతే, దానితో బుజ్జి పిచ్చుక నిద్ర వదిలేస్తుంది. ఏంటండి రాణిగారు, నిద్ర వదిలిందా? అబ్బా, మంచి కల పాడు చేశారు. ఏంటి బుజ్జి, ఉదయం కూడా కలలు కంటున్నావు? అవి వస్తే నేనేం చెయ్యను, ఆ కలలు నిజమైతే ఎంత బాగుంటుందో. అలా బుజ్జి పిచ్చుక రోజు పడుకుని కలలు కంటూనే ఉంటుంది. దానితో తుని పిచ్చుక తనని బాగా తిడుతూ ఉంటుంది. అలానే ఒకరోజు మధ్యాహ్నం బాగా వర్షం పడుతుంది. చాలా సాయంత్రం అయిపోతుంది. అయినా బుజ్జి పిచ్చుక ఎంతకీ నిద్రలేవదు. అప్పుడే విజ్జి పిచ్చుకొస్తుంది. బుజ్జి ఇంకా లేవలేదు, ఏంటో దీని మొద్దు నిద్ర, ఇప్పుడు లేవగానే ఏం కల మొదలు పెట్టుందో ఏంటో. ఈ వర్షాల వల్ల ఇంకా ఎక్కువగా నిద్రపోతుంది. ఇలా ఉంటే ఎలాగో ఏంటో. అలా అనుకుంటూ విజ్జి పిచ్చుక వెంటనే బుజ్జి పిచ్చుకని నిద్రలేపుతుంది. బుజ్జి పిచ్చుక మెల్లగా నిద్రలేస్తుంది. సాయంత్రం అవడం వల్ల బుజ్జి పిచ్చుక అది చూసి ఉదయమైందని అనుకుంటుంది. ఏంటి, అప్పుడు తెల్లారిపోయిందా? బాబోయ్, ఇప్పుడెందుకు లేపావు? ఏంటి, తెల్లారిపోయిందా? అవును బుజ్జి, తెల్లారిపోయింది. నువ్వు స్కూల్కి రావా, అందుకే నిన్ను నిద్ర లేపాను. ఏంటి, స్కూల్కి వెళ్ళాలా? బాబోయ్, నాకు నిద్ర వస్తుంది. స్కూల్కి వెళ్ళాక పడుకుందోలే,
ఇప్పుడు నువ్వు తొందరగా రెడీ అవ్వకపోతే అమ్మ కొడుతుంది చూసుకో. లేదులే, వచ్చేస్తాను, స్కూల్లో పడుకుంటాను. అలా బుజ్జి పిచ్చుక వెళ్లి స్కూల్కి వెళ్లడానికని రెడీ అవుతూ ఉంటుంది. బిజ్జి పిచ్చుక చాలా నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే బుజ్జి పిచ్చుక స్కూల్కి వెళ్లాలని అనుకుని బయటకొస్తుంది. ఇంతలో తనని తుని పిచ్చుక చూసి ఆశ్చర్యపోతుంది. బుజ్జి, ఎక్కడికే వెళ్తున్నావు? స్కూల్కి వెళ్తుందంటమ్మా. అవునమ్మా, వెళ్ళిపోతాను, ఏమీ అనుకో. అయ్యయ్యో, దీనికి నీళ్లు ముఖం మీద పొయ్యకపోతే ఏం తెలుస్తుంది? నా ముఖం. బుజ్జిని చూస్తే నవ్వొస్తుందమ్మా. తుని పిచ్చుక కొన్ని నీళ్లు బుజ్జి పిచ్చుకపై పోస్తుంది. అప్పుడే తనకి నిద్రమత్తు వదులుతుంది. అంతా వింతగా చూస్తూ ఉంటుంది. నేనెక్కడికి వెళ్తున్నాను? స్కూల్కి వెళ్తున్నావు, అయినా ఇది సాయంత్రమే. ఓహో, అవునా? ఇప్పుడు నేను స్కూల్కి ఎందుకు వెళ్తాను? పోవే బాబు ఇంట్లోకి. నీ పిచ్చి కలల వల్ల ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియట్లేదు నీకు. బుజ్జి, స్కూల్కి మెల్లగా వెళ్ళు. పోవే విచ్చిటానా, ఇదంతా నీ పనే, నాకు తెలుసు. విజ్జి పిచ్చుక బాగా నవ్వుకుంటూ ఉంటుంది. బుజ్జి పిచ్చుక మాత్రం బాగా కోపంగా ఇంట్లోకెళ్ళిపోతుంది. తుని పిచ్చుకకి బుజ్జి పిచ్చుక నిద్ర ఎలా పోగొట్టాలనే ఆలోచన మాత్రమే ఉంటుంది. తర్వాత రోజు ఉదయం వర్షం ఉండదు. అప్పుడే తుని పిచ్చుక విజ్జి పిచ్చుక ఇద్దరు ఇంటి బయట పని చేసుకుంటూ ఉంటే బుజ్జి పిచ్చుక చెట్టు కింద మంచం వేసుకుని పడుకుంటుంది. బుజ్జి, కొంచెం సాయం చెయ్యొచ్చు కదనే? నేను చేస్తాను, సరిగ్గా చేయకపోతే తిట్టావు, ఇంకెందుకు? నువ్వు సగం చేసినా పర్లేదు, మొదలు పెట్టగానే మా బుర్ర తినకుండా ఉంటే చాలు. చల్లగా గాలి వేస్తుంది కదమ్మా, ఆగమ్మా, కాసేపు పడుకుంటాను. నీ నిద్ర నువ్వు సరిపోయావు. అలా అనుకుంటూ వాళ్ల పని వాళ్లే చేసుకుంటూ ఉంటారు. అప్పుడే కాసేపటికి బుజ్జి పిచ్చుక నిద్రపోతుంది. అలా చేస్తూ ఉండగానే వర్షం మొదలవుతుంది. బుజ్జి పిచ్చుక నిద్రలో కలలు కంటూ వర్షం వచ్చినా కాని అస్సలు లేవదు. చూసావా విజ్జి, అది వర్షం వస్తున్నా కాని లేవట్లేదు. అలా పడుకొని అమ్మ ఎప్పుడు లేస్తుందో చూద్దాం. అదెప్పుడు లేవాలి? లేపితే కాని లేవదు కదా. కాసేపు చూద్దామమ్మా. అలా ఇద్దరూ చూస్తూ ఉంటారు. ఇంకా వర్షం ఎక్కువవుతూ ఉంటుంది. కాని బుజ్జి పిచ్చుక మాత్రం అస్సలు నిద్రలేవదు. ఇంకా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకని లేపుతుంది. అమ్మా, ఊరు మునిగిపోతుంది, నేను కొట్టుకుపోతున్నాను. ఊరెక్కడ మునిగిపోతుంది? నువ్వెక్కడికి పోతున్నావు? కాపాడు, నన్ను కాపాడమ్మా. బుజ్జి, నువ్వు బాగానే ఉన్నావు, కలకంటున్నట్టున్నావు. అమ్మా, దాని గురించి తెలుసు కదా, ముఖం మీద నీళ్లు కొట్టు. తుని పిచ్చుక కొన్ని నీళ్లు పోస్తుంది. వెంటనే బుజ్జి పిచ్చుకకి నిద్ర మత్తు వదిలేస్తుంది. వర్షంలో కూడా నీకు నిద్ర ఎలా పడుతుందే? ఆ వర్షం వస్తుంది కదమ్మా, పదమ్మా ఇంట్లోకి వెళ్ళిపోదాం, కొంచెం ముందే లేపొచ్చు కదా. తుని పిచ్చుకకి బాగా కోపం వస్తుంది. అందరూ ఇంట్లో ఉంటారు. తుని పిచ్చుక మాత్రం బుజ్జి పిచ్చుక నిద్ర గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తుని పిచ్చుక తన మనసులో, ఇంకా ఈ బుజ్జిని అస్సలు వదలకూడదు, దానిని ఉదయం పడుకునివ్వకుండా చేయాలి, ఖాళీగా ఉండనివ్వకుండా పనులు చెబుతూనే ఉంటాను, అప్పుడు ఉదయం ఎలా పడుకుంటుందో చూస్తాను అని అనుకుంటుంది. బుజ్జి, ఇలారా, ఇంట్లో పనుంది, చేద్దాం. ఏంటి, పని చెయ్యాలా? వద్దమ్మా, ఈ రోజుట్నుండి నువ్వు ఉదయం పడుకోవడానికి వీల్లేదు. అమ్మా, అది నా వల్ల కాదు. ఇంకోసారి నువ్వు ఉదయం పడుకుని పగటి కళ్ళలు కన్నావే అనుకో, ఇంట్లో నుండి గెంటేస్తాను. అలా అంటావేంటమ్మా? సరే, ఏమైనా పని చెప్పు, చేస్తాను. సరే, వెళ్ళి గిన్నెలు కడుగు. ఇక బుజ్జి పిచ్చుక ఏమీ చేయలేక గిన్నెల్ని కడుగుతూ ఉంటుంది. ఆ పని చేసేటప్పుడు తనకి బాగా నిద్రొస్తుంది. దానితో పూర్తి పని చేసి పడుకోవడానికని వస్తుంది. ఏంటి, పడుకోవడానికి వెళ్తున్నావా? అవునమ్మా, బాగా నిద్ర వచ్చేస్తుంది. నువ్వు కాని పడుకున్నావనుకో, నీకు తిండి పెట్టను చూసుకో. ఎందుకమ్మా అలా అంటున్నావు? వెళ్ళి ఇంట్లో ఉన్న బూజులు దులుపు. అమ్మా, అలా కాదు. వెళ్తావా లేదా? తుని పిచ్చుక అలా బుజ్జి పిచ్చుక పడుకోవడానికి ఖాళీ లేకుండా ఉదయమంతా పనులు చెబుతూనే ఉంటుంది. దానితో బుజ్జి పిచ్చుక ఏమీ అనలేక ఇబ్బంది పడుతూ పనులన్నీ చేసి రాత్రయ్యాక ప్రశాంతంగా పడుకుంటుంది. తుని పిచ్చుక చాలా ఆనందపడు